అనకాపల్లి అల్లూరి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్న రీతిలో జరుపుకున్నారు. గుర్రాలపై జాతీయ జెండాలను ఉంచి అరణ్యంలో సంచరిస్తూ వేడుకలను నిర్వహించారు. రావిక మతం వీమాడుగుల మండలాల పరిధిలో సామలమ్మ కొండపై 22 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 120 మంది గిరిజనులు తమ గ్రామాలకు రోడ్డు వేయాలని కోరుతూ 3 కిలోమీటర్లు గుర్రాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లవుతున్నా తమకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలు, హైవేలు నిర్మిస్తున్న నాయకులు తమ గ్రామాలకు కనీసం అవసరమైన రహదారి మాత్రం నిర్మించడం లేదని వాపోయారు. గ్రామాలకు రోడ్లు వేయాలి, ముసలిబంద జిల్లాలో గ్రామాలకు రోడ్లు వేయాలి. స్వతంత్రం వచ్చే 80 సంవత్సరాలైనా రోడ్లు వేయకపోవడం అన్యాయం. స్వతంత్ర పశువులబంద గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి ఈరోజు గుర్రాల యాత్ర నిర్వహించడం జరిగింది. జిలిగుల్లా గ్రామంలోని పశువులబంద గ్రామంలో 20 కుటుంబాలు పీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. కానీ రోడ్ల కోసం గతంలో అనేకసార్లు ఆందోళన చేస్తే 3 కోట్ల రూపాయలు రోడ్డు ఎస్టిమేషన్ వేశారు. కానీ నిధులు ఇవ్వలేదు. దానికోసం అని చెప్పేసి నేటికి 80 సంవత్సరాలు స్వతంత్రం అవుతుంది భారతదేశంలో. నేటికి కూడా గుర్రాల మీదే మా బతుకులన్నీ జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా సరే ఈ గుర్రాలు లేదంటే డోలీలు కట్టే బతుకుతున్నాం. అందుకోసం ప్రభుత్వం వెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్రం గాని స్వర్ణాంధ్రప్రదేశ్ అని, అలాగే విశక్తి భారత్ అని చెప్పేసి అనేక పథకాలు పెట్టినా సరే ఆదివాసీలు బతుకులు మాత్రం మార్పు రాలేదని అందుకోసమే గుర్రాల యాత్ర నిర్వహిస్తున్నాం. స్వతంత్రం ఏర్పడ్డాయి 80 సంవత్సరాలు దాటిపోతున్నా మాకు కనీసం మాకు రోడ్డులే పరిస్తున్నాము. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి జీరుగులవ, పసులబంద 2 గ్రామాలకి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము ఈరోజు